అందరికీ నమస్కారం అండి. మొన్న అంటే 5వ తారీఖున మన నర్సీపట్నం మన ఆంధ్ర రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారండి. అతని పేరు వేణుగోపాల కృష్ణ గారట. 2.5 సంవత్సరాల తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు మొట్టమొదటిసారిగా నేను చూశాను. మిగతా పబ్లిక్ ఎలా తెలియదు కానీ నాకైతే 2.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అతను ఇచ్చిన స్టేట్మెంటు నర్సీపట్నంలో నేను చూశాను పేపర్లో. అతను ఏమంటాడంటే, అసలు బీసీల కోసం పుట్టిందే వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే వల్లమాని ప్రేమ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. అయ్యా వేణుగోపాలకృష్ణ గారు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల అభ్యున్నతి కోసం ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ జీవితంలో బీసీలు అన్నవాడు ఎవరూ మర్చిపోలేరండి. మీ జగన్మోహన్ రెడ్డి ఒక పనికిమానుడు కాబట్టి బీసీలు అంతా కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేం కాబట్టి బీసీల్లో రాజకీయాలు చేసి చీలిక తీసుకురావడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికీ నెరవేరదు, ఆశలు పెట్టుకోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మాట్లాడతావు చంద్రబాబు గారి టైంలో, తెలుగుదేశం టైంలో బీసీ కార్పొరేషన్ 3-4 ఉండి మేము వచ్చిన తర్వాత ఎన్నేంటి బాబు 56 కార్పొరేషన్ చేసామని చెప్పి గొప్పగా చెప్తున్నావు కదా. మీ కార్పొరేషన్ 56 మంది చైర్మన్లు, దాంట్లో డైరెక్టర్లు అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు సార్. వాళ్ళందరూ నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. ఎలాగుందా 56 కార్పొరేషన్లు అంటే, ఏం కార్పొరేషన్ అండి, మేము కూర్చోడే కుర్చీలు కూడా లేవు, పేరుకే కార్పొరేషన్లు. మా దిక్కు మా ముఖం చూసేది ఒక్కడు లేడండి. అప్పుడే కార్పొరేషన్లు ఇచ్చి దగ్గర 8 నెలలు 9 నెలలు 1 సంవత్సరం వరకు అయిపోతుంది కదా. ఎవరికి ఒక పాపాన లోను కూడా ఇచ్చుకునే పరిస్థితి లేవండి. అసలు మాకు జీతాలే లేవు, మా కారుకి ఆయిల్ డబ్బులు కూడా లేవండి బాబు అని మాట్లాడే పరిస్థితి ఉన్నారయ్యా. సిగ్గు తెచ్చుకోండి అయ్యా. రాజకీయ ప్రచారం కోసం కార్పొరేషన్ ఇస్తారా? ఇచ్చారు పో. ఆ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి కదా. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు? ఇవాళ నీరంతా దగ్గర అయిపోతుంది కదా. ఒక చైర్మన్ లేదు, చైర్మన్ పక్కన పెట్టి బీసీ మంత్రిగా చెప్పు, ఏ కార్పొరేషన్కి ఎన్ని లోన్లు ఇచ్చో ఈ సంవత్సరంలో, ఏ ఊర్లో ఎక్కడెక్కడ లోన్లు ఇచ్చారు, ఏ లోన్లు ఇచ్చారో పబ్లిక్ పబ్లిష్ చేయి ప్రజల్లో. ఎక్కడ ఒక్క లోన్ అని ఇచ్చారా మీరు? ఆ కార్పొరేషన్లోని మెంబర్లు కూర్చుని కుర్చీలు కూడా లేవట. మీ వాళ్ళే చెప్తారు మాకు. అవన్నీ తెలుసుకో, సిగ్గు తెచ్చుకో. ముందు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం మంచిదని చెప్పి మనం చేస్తున్నాను. బీసీల కోసం రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు కదా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో రాజకీయాల్లో బీసీలు రావాలని ఉద్దేశించి 33% రిజర్వేషన్లు ఇచ్చింది రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కదా. ఆ విషయం మీకు తెలియదా? బీసీలకు తెలియదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్లు ఇచ్చామయ్యా? దా లిస్ట్ ఉందిరా, తీ. గత ప్రభుత్వంలో మెయిన్ లోన్లు ఇచ్చాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, మీరు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో బీసీలకి ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, తీ లిస్ట్. రా డిబేట్కి రా, నేను రెడీగా ఉన్నా డిబేట్ చేయడానికి. నేను కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర కానీ మేమంతా రెడీగా ఉన్నాం డిబేట్ చేయడానికి. రా, నువ్వు రా, దమ్ముంటే చెప్పు. ఆ రోజు ఆదరణ పథకం, బ్రహ్మాండ పథకం పెట్టాం. అన్ని కుల వృత్తులు చేసుకున్న బీసీలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇచ్చాం. దానికోసం సుమారు 4,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు? ఆ పథకం వల్ల బీసీలకు ఉపయోగపడుతుంది కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు ఆఫ్ చేశారు, ఎందుకు బడ్జెట్ కేటాయింపు చేయలేదు? నువ్వు చెప్పు. ఒక బాధ్యతగా బీసీ మంత్రిగా మాట్లాడవయ్యా. సుళ్ళు మాట్లాడడం కాదు, ఏది ప్రెస్ ముందుకు వచ్చాం కాబట్టి ఏదో మాట్లాడడం కాదు. పెళ్లి కానుక
ఇది మంచి కార్యక్రమం. మన ఆడపడుచులకు పెళ్లిలో కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ వధువులకు పెళ్లి కానుకగా 35,000 రూపాయలు అందించిన సంగతి మర్చిపోయాడు. ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమంది ఆనందపడ్డారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి కానుక ఎందుకు రద్దు చేస్తావు చెప్పు? డబ్బులు లేక, అప్పులు చేశా, పైసలు లేక, లేదా బీసీల మీద ప్రేమ లేక? అంతేకాకుండా బీసీలు కులస్తులు ఎవరైనా ఇతర కులస్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 50,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చాం, పెళ్లి ఖర్చుకి. అలా ప్రోత్సహించాం. మీరేం చేశారు? పైగా ఎలక్షన్లో మీరేమన్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు మీరు? ఒకటని ఇచ్చారా? ఉన్నది తీసి పారేశారు కదా. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ నిధులు బీసీలు ఖర్చు పెడతాం. మీరేం చేశారు? మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ డబ్బుల్ని 3,432 కోట్లు తీసుకెళ్ళి జీవో నెంబర్ 6 ద్వారా అమ్మఒడికి మార్చలేదా చెప్పు? మార్చారు లేదా? మరి బీసీలు ఖర్చు పెట్టిన డబ్బు అమ్మఒడికి మార్చడం ఏంటి? బీసీలు మోసుకొచ్చినట్టు కదా. ఇంకా ఆత్మవంచన చేసుకో, మాట్లాడుకోయా కొంచెం. ఏది బీసీలు ఉద్ధరించేసినట్టు, బీసీల కోసం ఏదో పాటుపడిపోతున్నట్టు మాట్లాడతావు వేళ. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ వసతి దీవెనట, దీనికోసం 202 కోట్లు జీవో నెంబర్ 1243. మరి బీసీ కార్పొరేట్ డబ్బులు మళ్ళీ ఇస్తున్నారు లేదా దీని ప్రకారంగా? ఇది వాస్తవం కాదా? బీసీలకి ఇంత మోసం చేస్తూ మళ్ళీ బీసీలు మేము వదిలేస్తున్నాం, బీసీలు వదిలేస్తున్నామని చెప్పడానికి మనిషి అంతా సిగ్గు లజ్జ ఉండాలి కదా మనకి. అందులో నర్సీపట్నం వచ్చిపోయి ప్రగల్భాలు ఏదో ఓడబెడిసేసినట్టు. అసలు బీసీలు చదువుకుంటే బాగుపడతారు అన్నాను నిన్న. నిజమే, దాంట్లో అనుమానం లేదు. బీసీలే కాదు, ఏ కులస్తులైనా చదువుకుంటే జీవితంలో బాగుపడతారు, ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కాన్సెప్ట్ అందరూ కూడా బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ మీరు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేశారు చెప్పు? ఒకసారి చెప్పు. ఎక్కడైనా ఇంప్రూవ్ చేశారా? ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా స్థాపించారా? అసలు బీసీల కోసం బీసీలు చదువుకోవాలని కాన్సెప్ట్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలలు అని చెప్పి మంచి కాన్సెప్ట్తో మంచి స్కూల్స్ నిర్మాణం చేసి బీసీల కోసం నందమూరి తారక రామారావు గారు. మర్చిపోయాడు ఏమన్నా? తెలుసుకొని మాట్లాడు. ప్రతి జిల్లాలో 2-3 పెట్టారు ఇవాళ. ఆ స్కూల్స్లో బీసీలకి కాదు, ఎస్సీలకి, ఎస్టీలకి, మళ్ళీ అన్ని కులాలను కలిపి మళ్ళీ మిక్స్డ్ స్టడీ చేయడానికి కొన్ని కాలేజీలు ఇవాళ బ్రహ్మాండంగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని కట్టించామయ్యా రాష్ట్రంలో. చూడు, ఒకసారి వెళ్ళి చూడు, తిరుగు. నువ్వు ఎక్కడ కనపడకుండా కూర్చుంటే తిరిగి గురుకుల పాఠశాల అని చూడు, అప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజీ, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేక చెన్నైయో బెంగళూరు పోయి చదువుకుంటేవారు మా కుర్రవాళ్ళు. చాలామంది బీసీలకి డబ్బు కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి చంద్రగారి ప్రభుత్వంలో 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మన కుర్రవాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాదంటావా? కాదనే దమ్ము నీకుందా? కాదనే ధైర్యం నీకుందా? ఇవాళ కాలేజీలో చదువుకున్న కుర్రవాళ్ళు ఇవాళ అమెరికాలో కానీ, ఇతర దేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరు, చెన్నైలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్న సంగతి నీకు గుర్తులేదా? తెలియదా నీకు? మరి ఇన్ని తెలిసి కూడా నువ్వు మేమేదో పొడిసిస్తాం, ఓడపొడిస్తాం అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఇది? అంతేకాదుందా, ఇల్లులు కట్టించారు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు పక్కా ఇల్లులు. ఆ రోజుల్లో పక్కా ఇల్లు స్థాపించి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అందరూ వచ్చారు, రాజశేఖర్ గారు అందరూ కూడా కట్టించారు. దాంట్లో కూడా బీసీలకి ఇల్లు కోటా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ. ఎస్సీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని అని చెప్పి ఒక శాతం ఫిక్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయ్యా.
అంచేత ఈ పార్టీ గురించి మాట్లాడినప్పుడు కొంచెం సబ్జెక్ట్ ఉండాలా, తెలుసుకొని మాట్లాడాలా. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చి మాట్లాడేసి ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేసి నర్సీపట్నం వచ్చావు కాబట్టి 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే కుదరదు. ఇక్కడ బీసీ అన్నవాడు ప్రతి వాడికి ఈ విషయం తెలుసు. బీసీ అన్నాడు ప్రతి వాడు కూడా తెలుగుదేశం పార్టీతో ఒక అనుబంధం మాకు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం బీసీలకి. నీలాంటి వాళ్ళు పనికిమాలిన వాళ్ళు సన్నాసులు ఎన్ని చెప్పినా బీసీల్లో ఆ మార్పు రాదు, రారాయలేరు. నుంచి బీసీలకు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందులో బీసీ వెల్ఫేర్ మంత్రివి, నీకు మంచి అవకాశం వచ్చేది బీసీల్లో, ఇది ప్రభుత్వంలో. అంచేది గతంలో బీసీల కోసం గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏ కార్యక్రమాలు చేశాయి, అంతకంటే మెరుగ్గా నేను చేయగలనా లేదా అని ఆలోచించు. గతంలో గంటకు మెరుగ్గా చేస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా. ఏమీ చేయకుండా డబ్బా కొట్టుకుంటే ఎన్నాళ్ళు డబ్బా కొడతావు? మంచిది కాదు అండి. బీసీ మంత్రి గారు వేణుగోపాలకృష్ణ గారు ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేసి ఇంకా బెటర్గా బీసీల కోసం ఆలోచన చేయాలో చెప్పండి. బీసీలుగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. అందుకని ఏమి చేయకుండా మాత్రం పిట్టకథలు చెప్పకండి, అరికథలు చెప్పకండి. దయించి రాబోయే రోజుల్లో ఒక పద్ధతిగా ఒక హోందాగా మాట్లాడడం నేర్చుకోమని చెప్పి ఒక బీసీ మంత్రి గారికి ఒక బీసీగా నేను రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.